వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ముఖ్యంగా ఇప్పుడు ఇంటర్లింక్ చూసుకుంటే మంచి ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్. ప్రజెంట్ ఇంటర్లింక్ సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి? మైనింగ్ అయితే అందరు చేసుకోవడం జరుగుతుంది. సో మనతో మాట్లాడడానికి ఎప్పటిలాగే క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు ఇంటర్లింక్ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది. అవునండి, మీరు రీసెంట్గా ఈవెంట్ కూడా చేశారు, సక్సెస్ అయింది. ఓవరాల్గా ప్రజెంట్ ఇంటర్లింక్ స్టేటస్ ఏంటి అండ్ న్యూ అప్డేట్స్ ఏంటి సార్? సో ఇంటర్లింక్ మైనింగ్ అయితే చాలా బాగా చేసుకుంటున్నారండి. ఇది నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అనమాట, ప్రపంచవ్యాప్తంగా దీని కమ్యూనిటీ ఇప్పుడు దాకా 25 లక్షల మంది కమ్యూనిటీ. ఓకే సరే, ఎలా చెప్పగలుగుతున్నారు 25 లక్షలు నిజంగా అంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అనమాట, వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, iOS స్టోర్లో కూడా చూసుకోవచ్చు. అయితే చాలామంది సార్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ బాగుంది అంటే, ఒకటండి మన ప్రేక్షకులు చెబుతుంది, ఇది ఇన్వెస్ట్మెంట్ ఏది లేదు. ఓకే, ఫ్యూచర్లో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా అవకాశం యాప్లో ఇచ్చినా ఇన్వెస్ట్ చేయకండి, జస్ట్ ఫ్రీగా మైనింగ్ చేసుకోండి. గూగుల్ ద్వారా యాడ్స్ క్లిక్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి రెవెన్యూ వస్తూనే ఉంటుంది. సో ఫ్రీ ఆపర్చునిటీ. ఫ్రీ అంటే కొంతమంది కమెంట్స్ కూడా చేస్తున్నారు, ఓకే దీనికి బిట్ కాయిన్తో పోటీ ఏంటి, అసలు మీ మొహాలకి అసలు క్రిప్టో అంటే తెలుసా అని కమెంట్లు చేస్తున్నారు. అయితే బిట్ కాయిన్తో పోటీ అని ఎక్కడ చెప్పలా. బిట్ కాయిన్ సప్లై ఎంతో తెలియకుండా మార్కెట్లోకి రాలి. ఫస్ట్ బిట్ కాయిన్ సప్లై 2,10,00,000. స్టాక్ మార్కెట్లో ఎదగాలంటే వారన్ బఫెట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇలా ఇట్లా ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఆపర్చునిటీ అండి, మైనింగ్ ఆపర్చునిటీ అని చెప్పాం. ఓకే, సో బిట్ కాయిన్ రేట్ వేరు. బిట్ కాయిన్ అనేది కింగ్ ఆఫ్ క్రిప్టో, అది ఫస్ట్ వచ్చింది కాబట్టి దానికి వచ్చే వైభవ్ దాని అనమాట. కాకపోతే ఏంటంటే అప్పట్లో మనకు తెలియదు మైనింగ్ ఇలా చేసుకోవచ్చు అని. బాగా పాపులర్ అయిన తర్వాత మైనింగ్ గురించి తెలిసిందే. అలానే పై కాయిన్ గురించి కూడా మైనింగ్ రేట్ తక్కువలో ఉన్నప్పుడు తెలిసింది. మరి పై కాయిన్ కూడా స్కామ్ అన్నారు చాలామంది, ట్రేడింగ్లోకి వచ్చింది. సరే, బయట కొనుక్కున్న వాళ్ళని వదిలేయండి, ఫ్రీగా మొబైల్లో ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. ఇంటర్లింక్ కూడా అవకాశం ఉంది, స్టార్టింగ్లో ఉంది, కాయిన్లు ఎక్కువ ఇస్తున్నారు. ఇలాంటి అవకాశం తెలిసి చెప్పకపోతే మందే తప్పు. సో ఆపర్చునిటీ ఉంది. చాలా మంది అంటే ఇప్పటికీ చాలా మంది మైనింగ్ చేస్తున్నారు సార్. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ మన యూజర్స్కి మెయిన్ ఇంపార్టెంట్ సార్, ప్రాజెక్టులు ఎలా జాయిన్ అవ్వాలి, మరి ఇది ఏ విధంగా మైనింగ్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈ వీడియో పిన్నుడ్ కమెంట్స్లో ఇది ఉంటుందండి, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ జాయిన్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇచ్చామన్నమాట, ఏ విధంగా జాయిన్ అవ్వాలి. ఇది లేదు, ఈ వీడియోలో పిన్నుడ్ కమెంట్ లేకపోతే అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అందులో పిన్నుడ్ కమెంట్స్ తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎక్కడికన్నా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ స్పీడ్గా వచ్చింది అనమాట వాట్సాప్ ఛానల్స్లో. ఓకే ఓకే. అయితే ఇంకొకటి కూడా అడుగుతున్నారు సార్, ఇది అంతా ఫేక్, ఏదో మిమ్మల్ని బకరా చేస్తున్నారు అంటున్నారు. సరే, ఫేకే అనుకుందాం. ఒక 50,000 రూపాయలు అందులో వాళ్ళకి డౌట్ రావడం కూడా తప్పులేదు సార్. ఇప్పుడు జరుగుతున్న ఫ్రాడ్ ప్రకారం అంటే సైబర్ క్రైమ్ ప్రకారం, అండ్ అందుకోసం మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎట్లా నమ్మాలి చెప్పండి. అయితే 50,000 రూపాయలు లేక ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఎంతోమంది చేయించుకోవట్లేదు. ఓకే, కొన్ని స్కీమ్స్ ఉన్నా సార్ గవర్నమెంట్, కొన్నిటికి అప్లై కావన్నమాట. సో అట్లీస్ట్ దీని ద్వారా కొంచెం రెవెన్యూ జనరేట్ అయితే అలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఉపయోగంగా. ఓకే, క్యాబ్ డ్రైవర్లు ఉంటారు, వాళ్ళకి ఎంతో కష్టపడితే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కానీ ఇప్పుడు మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటాం, ఒక 2-3 గంటలైనా చూస్తూ ఉంటాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో, వీటిల్లో మన ఫొటోస్, ఇమేజెస్, టూరిజం, ఎక్కడికి వెళ్ళినా ఒక్క లైక్ అంటే ఈ విధంగా షేర్ చేస్తున్నాం మన డేటా మొత్తం. ఇలాంటి మరి వాటిల్లో షేర్ చేస్తున్నాం. మరి మా డేటా ఏంటి సేఫ్ అని ఫ్రీగా వచ్చేసరికి 100 క్వశ్చన్లు వస్తాయి. సో వీళ్ళు యాప్ ఓపెన్ చేస్తే తప్పేం లేదు, మన ప్రేక్షకులుగా రావడం తప్పేం లేదు. కానీ వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారం హ్యూమన్స్ని వెరిఫై చేయాలి. హ్యూమన్స్ ఎవరు, బాట్స్ ఎవరు అనేది వెరిఫై చేయాలి. ఈ కాన్సెప్ట్లో మరి ఫేస్ వెరిఫికేషన్ కంపల్సరీ, అది లేకుండా వీళ్ళు ముందుకు వెళ్ళలేరు అనమాట. అసలు వీళ్ళు వచ్చిందే యాంటీ బాట్ అనమాట. హ్యూమన్స్ని బాట్స్ని మేము సపరేట్ చేయబోతున్నామని. మరి అలాంటప్పుడు ఫేస్ వెరిఫికేషన్ కంపల్సరీ. మరి వీళ్ళు ఫేస్ వెరిఫికేషన్ కూడా ఏదో నార్మల్ టెక్నాలజీ వాడట్లా, NIST అప్రూవ్డ్ అల్గారిథం అనేది కూడా మీకు వెబ్సైట్లో చూడొచ్చు వాళ్ళది. ఓకే, అది గవర్నమెంట్ సార్, NIST అంటే US గవర్నమెంట్ అప్రూవ్ చేసిన టెక్నాలజీ. అండ్ ఈ ఫేస్ కూడా ఇమేజ్ రూపంలో స్టోర్ అవ్వట్లా, ఫేస్ వెక్టార్ అనేది స్టోర్ అవుతుంది. ఓకే, అంటే కోడ్ రూపంలో స్టోర్ అవుతుంది. అది కూడా ఒక సర్వర్లో కాదు, డిఫరెంట్ సర్వర్స్లో. అంటే పాజిటివ్స్ ఉన్నాయి. మరి మనం సరే స్కామే అనుకుందాం, ఫ్రాడే అనుకుందాం, మైనింగ్ చేయలేదు, వేరే కంట్రీ వాళ్ళు మైనింగ్ చేసుకున్నారు, మన ఇండియా వాళ్ళు స్కామ్ అని మైనింగ్ చేసుకోలేదు, అది ట్రేడింగ్లోకి వచ్చింది అనుకుందాం, అప్పుడు ఎవరు ఫీల్ అయ్యేది? మళ్ళీ మనమే కదా, ఆపర్చునిటీ మన కళ్ళ ముందే మిస్ చేసుకున్నాను.
మీకు నమ్మకం లేకపోతే న్యూ మొబైల్ తీసుకోండి, ఓకే, న్యూ వాలెటే కనెక్ట్ చేయండి. మళ్ళీ చెబుతున్నాను మన యూజర్స్కి, రేపు ఫ్యూచర్లో ఇప్పటి వరకైతే ఇన్వెస్ట్మెంట్ ఏది లేదు, ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. అవును, వీళ్ళ కమ్యూనిటీని పెంచుకుంటున్నారు. అవును, రేపు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు, ఓకే, ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు. అండ్ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా. అవును, మన గూగుల్ ఫండింగ్ చేసిందని వాళ్ళ మెయిన్ యాప్లో చూపించుకుంటున్నారు. అమెజాన్ కూడా. మన గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే వాడు వెరిఫై చేయకుండానే యాప్ ప్లే స్టోర్లోకి రాదు. అవును, అడ్వర్టైజ్మెంట్స్ కూడా యాడ్స్ బై గూగుల్ అని ఉంటుంది. మీరు అక్కడ అవును, ఏదో వేరే అడ్వర్టైజ్మెంట్స్ కాదు అక్కడ వచ్చేది. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే CryptoRank.io అని ఒకటి ఉంటుంది సార్. అక్కడ ఫండింగ్ ఎవరికి వచ్చింది, వీళ్ళ నిజంగానే ఫండింగ్ వచ్చిందా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. గూగుల్ ఫర్ స్టార్టప్స్ అని ఉంటుంది అక్కడ. అక్కడ ఇప్పుడుదా గూగుల్ ఫర్ స్టార్టప్స్ క్రిప్టో బేస్డ్ కంపెనీ Web3 వెంచర్స్కి 3కి ఫండింగ్ చేసింది. ఈ 3లో ఫస్ట్ ఒక 2 అయితే విజిబుల్ అయింది, 3వది విజిబుల్ లేదు. ఓకే, అది ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రం విజిబుల్ అని పెట్టారు. దానికోసం మళ్ళీ మన మెంబర్స్కి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నిన్న $80 అది పే చేసి ఓకే, అక్కడ నేను ఇంటర్లింక్ ల్యాబ్స్ అని చూశాను. గూగుల్ ఫర్ స్టార్టప్స్లో ఇంటర్లింక్ ల్యాబ్స్కి ఫండింగ్ చేసిందని చూపించారు. ఓకే, సో అంటే కొంచెం ఇది మీరు కావాలని చూడండి, CryptoRank.io మీరు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. ఎవరికన్నా ఇంకా మనం ఉంటే మరి అక్కడ మన పేమెంట్ చేస్తే ప్రీమియంకి వెళ్తే మీరు అక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉంది. ఆ ఇమేజెస్ ఇవన్నీ నేను ఇక్కడ పబ్లిక్లో షేర్ చేయలేను. ఓకే సార్, ఇప్పుడు అంటే మైనింగ్ చేసుకుంటున్నారు, నమ్మే వాళ్ళు నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, నమ్మిన వాళ్ళు మైనింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కాయిన్స్ వస్తున్నాయి. అవును, ప్రజెంట్ వాటిని అంటే లాంచింగ్ ఎప్పుడు ఉంటుంది, వాటిని ఎలా మనం డాలర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాసెస్ ఎలా? సో డిసెంబర్ లాస్ట్ కానీ ఈ ఇయర్ లేదంటే మార్చ్లో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ITL అనే టోకెన్ ట్రేడింగ్లో తేబోతున్నారు. మీకు ఎంత ITLG ఉంటే దానికి ఒక రేషియోనో లేకపోతే లాకింగ్ చేస్తే ITL టోకెన్లు ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ITLG అనేది మనం మైనింగ్ చేసుకుంటున్నాం. వెరిఫైడ్ ITLG అని వచ్చింది యాప్లోకి, అది బన్నింగ్ చేయబోతున్నారు. ఓకే, అంటే మన ఇన్యాక్టివ్గా ఉంటారు సార్, మనం ఎంతోమంది రెఫర్ చేస్తుంటాం. మనకి ఏదో స్టార్టింగ్లో ఒక 500 కాయిన్స్ వస్తున్నాయని మనం రెఫర్ చేస్తుంటాం. వాళ్ళు ఏదో పేరు మనం చదువుతున్నాం కాబట్టి ఇన్స్టాల్ చేసుకొని ఉంటారు, కానీ వాళ్ళు మైనింగ్ చేయట్లేదు. అలాంటప్పుడు ఆ కాయిన్స్ అన్ని బన్నింగ్ అవుతాయి. ఓకే, సో అందుకనే యాక్టివ్గా ఉండి వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం హ్యూమన్ నెట్వర్క్ అనేది యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇది ఆపర్చునిటీ అనమాట. ఓకే, అండ్ బన్నింగ్ మెకానిజం తెచ్చారు. మరి ఒక కంపెనీ షార్ట్ టర్మ్లో ఆలోచిస్తే ఇవన్నీ అక్కల, ఈ బన్నింగ్ చేయక్కల్లా ఇష్టం వచ్చినట్లు కాయిన్లు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు ఒకేసారి లాంచ్ అయిన తర్వాత డంప్ చేసి కాయిన్లు మోసం చేయొచ్చు. మరి బన్నింగ్ మెకానిజం తెచ్చారు, వెరిఫైడ్ ITLG అంటున్నారు. చాలా వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ ఇవన్నీ చూస్తే గత ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు నుంచి అది 2-3 నెలలు కాదు, గత 7 నెలలు 8 నెలల నుంచి కూడా పోస్టులు ఉన్నాయి అనమాట. అంటే మేము ఇలా టైఅప్ అవుతున్నాం, ఈ విధంగా వేరే ప్రాజెక్ట్స్తో టైఅప్ అవుతున్నాం. అండ్ హైదరాబాద్లో ఈవెంట్ ఆఫ్లైన్ ఈవెంట్ జరిగిన తర్వాత ఇండోనేషియాలో జరిగింది సార్. సో వియత్నాంలో జరిగింది, ఇండోనేషియాలో జరిగింది, ఇంకా చాలా ఆఫ్లైన్ ఈవెంట్స్ వీళ్ళు స్పాన్సర్ చేయబోతున్నారు అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మేబీ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయడం తప్పేం లేదు. ఒకవేళ నమ్మకం లేకపోతే వదిలేయండి. స్కామ్ అనుకునే వాళ్ళు, ఫ్రాడ్ అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేం. కాకపోతే బిట్ కాయిన్తో ఎప్పుడు కంపారిజన్ పెట్టాలి. బిట్ కాయిన్ కొన్న సప్లై డిమాండ్ రూల్ ప్రకారం దాని రేట్ అక్కడ ఆగింది. దీని సప్లై బిలియన్స్లో ఉంది. అది తెలియకుండా ఇంత దూరం ఏం రాలి మనం. కాకపోతే వీళ్ళు ఈ 2-3 వర్డ్స్ చూసి మన థంబ్నెయిల్స్లో బిట్ కాయిన్ అనేసరికి దీని మొహానికి బిట్ కాయిన్తో పోటీనా అని ఈ విధంగా కమెంట్లు చేస్తున్నారు అనమాట. కానీ వాళ్ళు స్టార్టింగ్ లో తక్కువనే ఉంది, బిట్ కాయిన్ స్టార్టింగ్ లో తక్కువ ఉంది, స్కామ్ అన్నారు. కమ్యూనిటీ పెరిగే కొద్దీ, మైనింగ్ పెరిగే కొద్దీ దీన్ని స్టోర్ ఆఫ్ వాల్యూ అంటారు. ఆ స్టోర్ ఆఫ్ వాల్యూని బట్టి దాని రేటు డిసైడ్ అయ్యింది అనమాట. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని కూడా మేబీ స్కామ్ అనే వాళ్ళు స్కామ్, ఫ్రాడ్ అనే వాళ్ళు ఫ్రాడ్, నమ్మిన వాళ్ళు నమ్మచ్చు. ఇప్పుడు తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు అవకాశం లేక AI వచ్చిందని జాబులు పోతున్నాయని ఎంతోమంది బాధపడుతున్నారు. ఇది ఇండైరెక్ట్గా ఎంతో కొంత ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. మరి 9 నెలల తర్వాత ఇది లాంచ్ అయ్యి పబ్లిక్లో మంచి వాల్యూతో ట్రేడ్ అయితే బెనిఫిట్ పొందేది కూడా మనోళ్ళే. ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు 2 సైడ్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ చూస్తే కొంచెం చేసుకున్న వాళ్ళకి బాగుండొచ్చు, నెగిటివ్ చూసి ఆగిపోయిన వాళ్ళకి మనం ఏం చేయలేం. ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత నమ్మకుంటే వాళ్ళు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రీ ఆపర్చునిటీ అనేసరికి చిన్న చూపు అందరికి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అది స్కామ్ చేసినా ఏం కాదు. ఇలాంటివన్నీ ఒకటండి,
సో ఆ నమ్మిన వాళ్ళు మాత్రం తప్పకుండా మైనింగ్ చేసుకుని యాక్టివ్గా ఉండండి. కమ్యూనిటీలో మన పిన్నుడు కమెంట్స్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అయ్యి అక్కడ నా నాలెడ్జ్ పెంచుకోండి. ఏది రీసెర్చ్ చేయకుండా నేను చెప్పినంత మాత్రాన ఇది బాగుంటుందని నేను ఎప్పుడు చెప్పట్లా. ఆపర్చునిటీ మాత్రమే ఇక్కడ మనం చెప్పగలుగుతాం. సో